ఎన్డీఏ చైర్మన్గా చంద్రబాబు నాయుడిని చేయాలని నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన సమావేశంలో జేడీఎస్ చీఫ్ దేవేగౌడ గారు ఒక ప్రశ్న అడిగారు. ఆ రోజే 2024 ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు చైర్మన్ అవ్వాలని కోరుకున్న తర్వాత అది మోదీ గారు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పటం, దాని సమాధానంగా నడ్డా గారు అసలు ఈ ఉత్పన్నమే కాలేదు ఈ ప్రశ్న అని చెప్పడం జరిగింది. దీని గురించి మీ విశ్లేషణ. అంటే నిన్న దేవగౌడ గారి ప్రసంగం నేను కూడా విన్నా. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రసంగిస్తూ రాజ్యసభలో దేశ మాజీ ప్రధానమంత్రిగా, జేడీఎస్ నాయకులుగా, రాజ్యసభ సభ్యులుగా ప్రధానమంత్రి గారి ధన్యవాద తీర్మానంలో రాజకీయపరమైన అంశాల ప్రస్తావన తీసుకురావడం మొట్టమొదటి ఆక్షేపణీయం. అది దేవగౌడ గారి స్థాయి అనుభవజ్ఞుడు ఈ అంశాలను రాజ్యసభ వేదికగా ఆ సందర్భంలో ఆ తీర్మాన చర్చలో ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది. ఒకటి, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా కొనసాగటం అనేది 1998 నుంచి జరుగుతున్న ప్రక్రియ. 1998 నుంచి 2004 వరకు ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు ఉన్నారు. మరొకసారి ఇప్పుడు 2024లో కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి దక్కిన సంఖ్యాబలం ప్రాతిపదికగానే కేంద్ర ప్రభుత్వం ఇవాళ విజయవంతంగా మనుగడ సాగించగలుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 2014-19 ఎన్నికల నాటి పూర్తి స్థాయి మెజార్టీ దక్కించుకునే నేపథ్యంలో, మెజార్టీకి కూతవేటి దూరంలో భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం ఆగిపోయిన నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్యాబలం మీద ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో గత ప్రభుత్వాలకి భిన్నంగా, అంటే 2014-18 నాటి అనుభవాలకు భిన్నంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకొని ఇవాళ విభజనకు గురైన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, వలసల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ప్రస్తుత స్థితిగతుల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి పట్ల అంకితభావం ప్రదర్శిస్తూ ఉన్నారు. చిత్తశుద్ధిగా బడ్జెట్ ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి, రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి, పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడానికి సహకరిస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఎన్డీఏ కన్వీనర్ పదవి అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. అలాగే ఎన్డీఏతో చంద్రబాబు నాయుడు గారి అసోసియేషన్ కూడా కొత్త కాదు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రత్యేకంగా ఎన్డీఏ చైర్మన్ పదవి అడిగారు అని చెప్పని దేవగౌడ గారు ప్రస్తావించడం అనేది 100% అసందర్భ ప్రస్తావన అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1998లో ఆ రోజు భారతీయ జనతా పార్టీకి మెజార్టీకి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఆయన నిలిచిన తర్వాతే 1996లో 13 రోజులకి రాజీనామా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998లో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు అని అంటే ఆ రోజు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించిన తర్వాత ఆ రోజు మిగిలిన పక్షాలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాతే 99 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం సైజుతోటి 5 సంవత్సరాల సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో తన సంఖ్యాబలం మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో కొనసాగుతున్న సందర్భంలో కూడా లోక్సభ స్పీకర్ పోస్ట్ తీసుకున్నారు తప్ప ఏ మంత్రి పదవులు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోలేదనేది వాస్తవం. ఆ తర్వాత రోజుల్లో 2014-18 మధ్య కూడా ఆనాడు కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ 2 మంత్రి పదవులు, ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవి మాత్రమే తీసుకొని వాళ్ళు ఏ పదవులు ఇస్తే ఆ పదవులకు కన్ఫైన్ అయ్యి ఎన్డీఏకి భాగస్వామ్య పక్షంగా ప్రభుత్వానికి మద్దతుగానే ఇచ్చారు తప్ప పదవుల ప్రాతిపదికగా వివాదాలు సృష్టించిన నేపథ్యం, మాకు ఈ పదవులు కావాలి అని అడిగిన నేపథ్యం కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఏ రోజు లేదు. అలాగే ఇప్పుడు 2024లో కూడా వాస్తవంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దక్కిన 16 సంఖ్యాబలం ప్రస్తుత ప్రభుత్వ ఏర్పాట్లో చాలా కీలకం. అయినా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తే ఒక 4-5 మంత్రి పదవులైనా ఇచ్చి తీరాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీది. అయినా తెలుగుదేశం పార్టీ ఏ పోర్ట్ఫోలియోలు కావాలని కానీ, ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయంలో కనీస మాత్రం కూడా పట్టుబట్టల. ఎందుకంటే ఒక సుస్థిర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు జరగాలి.
ఆ సుస్థిర ప్రభుత్వం మద్దతుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరిగి తీరాల్సిన కంపల్షన్ ఇవాళ క్రియేట్ అయి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక ఆర్థిక విధ్వంసానికి గురై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అంది తీరాల్సిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తన రాష్ట్ర అభివృద్ధి అనేది ఎజెండా తప్ప ఇవాళ ఎన్డీఏ కన్వీనర్ పదవో లేదు కేంద్ర ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంత్రి పదవులు దక్కాలనో గొంతెమ్మ కోరికలతోటి ఆయన ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యపక్షంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులే లేవు. ఆయన గురించి ఆయన ఒక నమ్మకమైన మిత్రపక్షంగా కొనసాగే విధానం గురించి, అలయన్స్లు ఏర్పాటు చేయటం గురించి, ఆ అలయన్స్లు కాపాడటం కోసం ఆయన చేసే కృషి గురించి దేశం మొత్తానికి ఒక అనుభవం ఉంది. 1996లో ఆయన్ని ఆ రోజున దేశ ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసిన సందర్భంలో కూడా ఆయన చొరవ చూపల. ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఇదే దేవగౌడ గారిని ఆయన ప్రధానమంత్రిగా నియామకం చేయడంలో కీలక భాగస్వామిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఐకే గుజ్రాల్ గారిని ప్రధానమంత్రి చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. ఇవన్నీ తెలుసుండి ఇవాళ అసందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పదవుల కోసం పాకులాడినట్టుగా దేవగౌడ గారు ప్రస్తావించడం అనేది 100% ఆక్షేపణీయం. కాబట్టి అంటే అటువంటి సంఘటన జరిగిందా లేదా అనేది అవేర్నెస్ ఉంది కాబట్టి నడ్డా గారు అంత స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తోటి సుదీర్ఘ అనుభవం ఉన్న, అలాగే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భాగస్వామిగా కొనసాగిన ఏ సందర్భంలో కూడా పార్టీల విచ్ఛిన్నానికి ప్రభుత్వాల విచ్ఛిన్నానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయలేదనేది వాస్తవం. ఒకనాడు పార్లమెంటులో 30 మంది పార్లమెంటు సభ్యులతోటి ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భంలో కూడా 1984లో ఆనాడు జాతీయ పార్టీలన్నీ కూడా ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత కనీస మాత్రపు సంఖ్యాబలం కూడా దక్కించుకునే స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 30 మంది పార్లమెంటు సభ్యులతోటి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకున్నా కూడా ప్రతిపక్ష గ్రూపుగా తెలుగుదేశం పార్టీ గుర్తింపబడిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ విచ్ఛిన్న రాజకీయాలు చేయలే. కాబట్టి వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ స్థాయిలో కూడా పాకులాడని పదవుల కోసం ఇప్పుడు ప్రయత్నం చేశారు, దాన్ని నరేంద్ర మోడీ గారు తిరస్కరించారని చెప్పని దేవగౌడ గారు ప్రస్తావించడం ఆయన వయసుకి ఆయన స్థాయికి కూడా తగని వ్యాఖ్యగానే నేను కూడా భావిస్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.